తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్‌దారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్‌లయితే పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో, ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్ అనేటివి మనకు ఎప్పటినుంచి ఇవ్వబోతున్నారు? అలాగే ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్‌లకు సంబంధించి 2 కొత్త రూల్స్‌ని కూడా అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 2 రూల్స్‌కి అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్‌లయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకు పెంచినటువంటి పెన్షన్‌లు కూడా మనకు ఏ తేదీ నుంచి ఇస్తారో కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకొక స్మాల్ రిక్వెస్ట్. మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే, దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాము. ఇక మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా అర్హత కలిగినటువంటి పెన్షన్‌దారులందరికీ గతంలో ఇస్తున్నటువంటి 2016 రూపాయలకి మనకు 4000 రూపాయలకైతే పెంచుతామని చెప్పారు. అండ్ అప్పటి వరకు ఇస్తున్నటువంటి వికలాంగుల పెన్షన్ ఏదైతే 3000 రూపాయలుందో దాన్ని కాస్త డబుల్ చేస్తామని, అంటే 6000 రూపాయల వరకు పెన్షన్ అయితే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. సో, ఇచ్చినటువంటి హామీని అనుకూలంగా చాలామంది అయితే కొత్త పెన్షన్‌లకైతే అప్లై చేసుకున్నారు. సో, కొత్త పెన్షన్‌లకి అప్లై చేసుకున్న అప్పట్లో మనకు ఈ యొక్క పెన్షన్ సైట్ అనేది మనకు రిలీజ్ అనేది చేయలేదు. దాన్ని ఆపేశారు. అండ్ మనకు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్‌దారులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో, సో, వాళ్ళకి కూడా పెన్షన్ అనేది పెంచలేదు. సో, ఈ 2 రీజన్స్ వల్ల చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు పెన్షన్‌దారులందరూ. మాకు పెంచినటువంటి పెన్షన్‌లు ఎప్పటినుంచి అమల్లోకొస్తాయి? పెంచినటువంటి పెన్షన్‌లు ఎప్పటినుంచి ఇస్తారు? సో, ఈ యొక్క క్వెషన్స్‌తోనే చాలామంది అయితే రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులందరికీ, ఆసరా చేయూత పెన్షన్‌దారులందరికీ గుడ్ న్యూస్‌ని ప్రకటిస్తూ నిన్నటి రోజున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ బట్టి విక్రమార్క గారు బడ్జెట్‌లో అయితే గుడ్ న్యూస్ చెప్పారు. సో, బడ్జెట్స్ అనంతరం మనకు నిన్నటి రోజున ఈ పథకానికి డేట్ ఫిక్స్ చేస్తూ, అంటే పెంచినటువంటి పెన్షన్‌లు అమలు చేయడం కోసం ఎప్పటి నుంచి అమలు చేయాలో అనే విషయాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ, సో, దీనికి సంబంధించి ఊహించని శుభవార్త అయితే అందించారండి. సో, మనం ఇప్పుడు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి. సో, ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనం క్లారిటీగా చూసుకొని, సో, అనంతరం నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫ్రెండ్స్, మనకు నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లు మరియు పెన్షన్ పెంపు కోసం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఊహించని శుభవార్త అయితే అందించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. కొత్తగా 2,00,000 పెన్షన్ల వరకు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. 2026, 27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2,00,000 మందికి కొత్తగా చేయూత పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త ప్రకటించింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో కాలంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే అందిందన్నమాట. అందులో భాగంగానే ఈ కొత్త పెన్షన్‌దారులకు పెన్షన్ అప్లికేషన్‌లను ఇప్పటికే ఒకవేళ మీరు అప్లై చేసుకొనుంటే, ఆ యొక్క అప్లికేషన్‌లన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి అర్హులకు కొత్త పెన్షన్‌లయితే మంజూరు చేయనుంది. పెన్షన్ల కోసం ఈసారి బడ్జెట్‌లో ఇప్పటికే ప్రభుత్వం మొత్తం నిధులు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా చేయూత పెన్షన్లను అందిస్తున్న సభ వేదికగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తెలిపారు. ఇక ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయంతో సుమారు 2,00,000 మందికి కొత్తగా పెన్షన్‌లయితే మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో, ఈ విధంగా మనకు కొత్త పెన్షన్‌లకు సంబంధించి శుభవార్త అయితే అందించిందండి. సో, కొత్త పెన్షన్‌ల అనంతరం మనకు గతంలో ఇస్తున్నటువంటి పెన్షన్‌లు కాస్త పెంచుతామని చెప్పారు గదా! సో, ఈ పెన్షన్‌లకు సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాలతో మనకు ఇప్పుడు ఎవరైతే ప్రెజెంటు 2016 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో, సో, వాళ్ళందరికి కూడా 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరైతే 3000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ 6000 రూపాయల పెన్షన్ వస్తుంది. సో, ఈ విధంగా మనకు మొత్తంగా గతంలో ఉన్నటువంటి పెన్షన్‌లన్నిటిని కూడా భారీగా అయితే పెంచి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే నెల నుంచి అయితే మనకు ఈ పెన్షన్‌లు అయితే పంపిణీ చేయబోతున్నారండి. సో, వచ్చే నెలలోనే మనకు ఈ కొత్త పెన్షన్‌ల సైట్ కూడా అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో, ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఈ యొక్క కొత్త పెన్షన్‌లకి అప్లై చేసుకోవాలనుకుంటే కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకు వాటితో పాటు రూల్స్‌ని కూడా అయితే మనకు మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. సో, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. సో, మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే, మీరు కొత్త పెన్షన్‌ల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారెవరైనా ఉంటే, మీరు దయచేసి ఒక 5 రకాల ప్రూఫ్స్‌ని అయితే రెడీ చేసుకోండి. సో, మీరు ఏ పెన్షన్ కోసం అప్లై చేసుకుంటున్నారో, ఆ యొక్క పెన్షన్‌కి సంబంధించినటువంటి ప్రూఫ్ అదైతే మీరు
కంపల్సరీగా పెట్టుకోండి. ఒకవేళ ఒంటరి మహిళా పెన్షన్‌లకి అప్లై చేసుకోవాలనుకుంటే, మీకు భర్త నుంచి విడిపోయినటువంటి డైవర్స్ ఉంటాయి కదా! సో, అవైతే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక మీకు రెండోదిగా చూసుకున్నట్లయితే, తర్వాత వితంతు పెన్షన్ అయితే భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే, మీ వయసు 57 సంవత్సరాల కంటే పైనుండాలి. సో, ఈ విధంగా మనకు ఈ యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ తీసుకోండి. అండ్ మనకు వికలాంగుల పెన్షన్ రూ. 6,000 పెన్షన్ కావాలంటే, మీరు సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడికైతే మనకు ఆ యొక్క ప్రూఫ్ అయితే అయింది. ఇక కామన్‌గా అన్ని రకాల పెన్షన్‌లకు సంబంధించి కామన్ ప్రూఫ్స్ అయితే చెప్తాను ఇప్పుడు నేను మీకు. సో, ఇందులో మనకు ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలి. రేషన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్ నంబర్ అయితే మనకు ఈకేవైసీ ద్వారా లింక్ అయితే చేసుకొని ఉండాలి. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అండ్ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. సో, ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ మన యొక్క ఏజ్‌ని అయితే తెలియజేస్తుంది కాబట్టి, ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ కూడా అయితే మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మనకు తర్వాత వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేత మనం ఏదైతే మన ఏరియాలో ఉంటున్నామో, సో, ఆ ఏరియాకి సంబంధించి కంపల్సరీ ఒక్కొక్కరు వాళ్ళకి సంబంధించి స్థానికంగా సో, తర్వాతొచ్చేసి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే, ఎవరైతే ఈ యొక్క వికలాంగులకు సంబంధించి అప్లై చేసుకుంటారో వాళ్ళ సదరం సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రూఫ్ విషయంలో క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే 2 కంపల్సరీ ఉండాలి. ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ నెంబర్‌తో లింక్ అయితే ఉండాలి. సో, ఈ యొక్క కండిషన్స్ బేసుకొని మనకు ఈ ప్రూఫ్స్‌ని గనక మనం రెడీ చేసి పెట్టుకొని ఉంటే పెన్షన్‌లకు సంబంధించి సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కదా! అప్పుడు మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అయితే రూల్స్ కూడా ఉన్నాయండి. ఆ రూల్స్ కూడా మీరు వినాలనుకుంటే మీకు ఇప్పుడు నేను క్లారిటీగా రూల్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, రూల్స్ విషయంలోకి వచ్చినట్లయితే మీ యొక్క రేషన్ కార్డ్ మొత్తం మీద ఎంతమంది మనుషులున్నా సరే, అంతమందిలో ఎవరు కూడా ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ ఉండకూడదు. ఆ యొక్క రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి అందరిలో కూడా ఎవరు కూడా 100% ఆహ్, ప్రజాప్రతినిధులు గాని, గతంలో గాని, మాజీలు గాని ఎవరు కూడా ఉండకూడదు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఉండకూడదు. అదే విధంగా మీకు ఆల్రెడీ ఒక పెన్షన్ వస్తుంటే రెండో పెన్షన్ అయితే రాదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే సెకండ్ పెన్షన్ వస్తుంది. ఈ సెకండ్ పెన్షన్ అనేది మనకు ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో వస్తుందంటే, ఆల్రెడీ ఒక వృద్ధాప్య పెన్షన్ కానీ, అంటే సామాజిక భద్రతా పెన్షన్ గాని ఒకటొస్తూ ఉండి, సో, వాళ్ళకి సంబంధించినటువంటి వికలాంగులు గనక ఎవరైనా అదే కార్డ్‌లో గనక వేరే వాళ్ళు గాని ఉంటే, అప్పుడు 2 రకాల పెన్షన్‌లయితే వస్తాయి. అంతేగాని మిగిలినటువంటి సందర్భాలంతా కూడా కుటుంబానికి ఒక పెన్షనే ఉంటుంది కాబట్టి, మీ కుటుంబంలో ఆల్రెడీ పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఉంటే, మీకు పెన్షన్ రాదు. వికలాంగుల పెన్షన్‌తో పాటు అనంతరం మీకేదైనా తీసుకోవచ్చు. ఇక మనకొచ్చేసి డయాలిసిస్ రోగులకు గాని, అలాగే మనకు ఈ పక్షవాత రోగులు గాని, శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారు ఎవరైనా ఉంటే మాత్రం, వారికి రూ. 15,000 వరకైతే ఎవ్రీ మంత్ పెన్షన్ అయితే పెంచారండి. సో, డయాలిసిస్ రోగులకొచ్చేసి రూ. 10,000 వరకు పెన్షన్ అయితే వస్తుంది. ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ఈ ప్రూఫ్స్ అయితే ఇచ్చారనమాట. సో, ఇక అదే విధంగా పెన్షన్‌లలో చాలా అంటే చాలా ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే, కరెంట్ బిల్లును కూడా ఈసారి ఇంక్లూడ్ అయితే చేశారండి. సో, 300 యూనిట్ల కంటే పవర్ కన్జంప్షన్ అనేది మీరు ఎక్కువగా వాడుతూ ఉంటే 100% మీకు ఈ పెన్షన్ అయితే రద్దు చేస్తారనమాట. సో, కాబట్టి మనకు ప్రస్తుతం రిలీజ్ చేసినటువంటి రూల్స్‌కి అనుకూలంగా మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్‌ని మనం రెడీ చేసి పెట్టుకొని ఉన్నట్లయితే, ఆ యొక్క సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. అప్పుడు వెంటనే మీరైతే వెళ్లి అప్లై చేసుకోవచ్చు. సో, ఇదంతా మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే, ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి, పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైతే పెన్షన్‌ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.